వందనాలు. హగ్గయి ప్రజలతో వారి నాయకులతో అక్కడ వచ్చిన ఒక సమస్యను గురించి మాట్లాడుతున్నారు. వారు 16 సంవత్సరాల క్రితం దేవాలయానికి వేసిన పునాది సొలొమోను నిర్మించిన దేవాలయం కంటే చిన్నది. అంతేకాక ఇది పాత దేవాలయంతో పోలిస్తే వీలు లేనంత చిన్నది. వారు పనిని మొదలుపెట్టగా వారు నిరుత్సాహంగా ఉన్నారు. బహుశా దేవుడు తనతో చేసిన నిబంధన కొట్టివేసి ఉంటాడని సందేహం వారు కలిగింది. అప్పుడు దేవుడు ప్రజలతో ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నానని హగ్గయి ద్వారా రెండోసారి చెప్పాడు. దేవుడే ప్రజలకు ధైర్యానికి బలానికి మూలం. ప్రియులారా, మరి 5వ వచనంలో దేవుడు తాను వారితో చేసిన నిబంధన రద్దు చేయలేదని, తన పరిశుద్ధాత్మ వారితోనే ఉంటాడని, వారి పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు తాను వారితో ఉన్నట్టుగానే ఇప్పుడు వారి యోధాలు స్థిరపడి దేవాలయాన్ని పునర్నిర్మిస్తుండగా వారికి తోడుగా ఉంటారని అభయం ఇచ్చాడు. తన ప్రజలతో శేషించిన వారితో నమ్మకంగా ఉన్నవారికి దేవుడిచ్చిన వరాలను లేక ఆయన పిలుపుని ఎప్పటికీ ఉపసంహరించుకోడని